ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యవర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధవ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్హ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సదానంబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం దిగ్నమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయం తం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ప్రతి శనివారం కూడా మన ద్వారపూడి గ్రామంలో భక్తుల గృహాల్లో చక్కగా నిర్వహణ చేసుకుంటూ మరి ఈ వారం స్వామి యొక్క సన్నిధానంలో వాల్మీకి విరచితటువంటి శ్రీమద్ రామాయణాన్ని గురించి గత సంవత్సరాల కాలంగా ప్రతి శనివారం కూడా శ్రీమద్ రామాయణ విశేషాలు తెలుసుకోవడం జరుగుతుంది. స్వామి యొక్క సన్నిధానంలో మరి చక్కగా అధిక జ్యేష్ఠమాసం, దీన్ని మాధవ మాసంగా శ్రీమన్నారాయణమూర్తికి చాలా ప్రీతికరమైన మాసంగా పిలుస్తూ ఉంటారు. అటువంటి అధిక జ్యేష్ఠంలో చేసేటువంటి ప్రతి పని కూడా అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుందని చెప్పి శాస్త్రవచనం. అటువంటి చక్కనటువంటి అధిక జ్యేష్ఠంలో చక్కని శనివారం ఈ మేడపాడు గ్రామంలో శ్రీమద్ రామాయణం స్వామి యొక్క సన్నిధానాన్ని మనం తెలియజేసుకోవడం మన పూర్వజన ఫలితంగా భావన చేసుకుంటూ గత వారం కరదూషణాదులైనటువంటి వారిని 14,000 మందిని స్వామివారు ఆ పంచవటి ప్రాంతంలో వారిని నిగ్రహించడం జరిగింది. గగన మార్గంలో తమ తమ యొక్క వాహనాలతో వచ్చినటువంటి దేవతలు, గంధర్వులు, యక్షులు వీరంతా శ్రీరామచంద్రమూర్తి వారి మీద పుష్పవృష్టి కురిపించారు. అంతవరకు స్వామి చెప్పడం జరిగి అటు తర్వాత విషయాల్ని వాల్మీకి ప్రారంభం చేస్తూ తురణమాస్తాతో గత్వా జనస్థానాదకంపన ప్రవశ్యలంకాం వేగేన రావణం వాక్యమబ్రవీత్. 14,000 మంది నిహతులయ్యారు. కరుడు, దూషణుడు, త్రిశరుడు ఇలాంటి మహాయోధులందరినీ కూడా స్వామి స్వర్గలోకాలవే పంపించే ప్రయత్నం చేశారు. సరే, ఎక్కడెక్కడైతే రాక్షసుల సైన్యాలు విరివిగా ఉంటూ ఉంటాయో, ఎక్కడెక్కడ ధర్మబద్ధమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో అక్కడక్కడ ఆ కార్యక్రమాలకు విఘాతం కలిగించడం కోసం రావణుడి యొక్క కొంతమంది గూఢచారుల నివాసం కూడా ఉంటూ ఉంటుంది. అంటే వారు చాలా దూరంగా ఉండి ఆయా ప్రాంతాల్లో జరిగే విశేషాలు గమనించి తీసుకువెళ్ళి రావణాసురుడు చెబుతూ ఉంటారట. ఇక్కడ 14,000 మంది మడిశారు. వారిలో అకంపనుడైనటువంటి వాడు మిగిలేట. వాడు ఒక గూఢచారిని మాట. దండకారణ్య ప్రాంతంలో కరుడు యొక్క పాలనలో 14,000 రాక్షస సైన్యం, 14,000 మంది. వీరంతా కూడా ఆ దండకారణ్య ప్రాంతంలో ఎక్కడా కూడా ఋషులు తపస్సులు చేసుకోకుండా, యజ్ఞాగాది క్రతువులు చేయకుండా చాలా జాగ్రత్తగా తమ ప్రభువు రావణాసురుడు విధించినటువంటి కర్తవ్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉండేటువంటి వారి సైన్యం అంతా కూడా ఈ 14,000 మంది చేసేటువంటి క్రియలన్నీ కూడా పరిశీలించడం కోసం ఒక గూఢచారు ఉంటూ ఉంటాడు. వీడు నిజంగా రావణాసురుడు చెప్పిన పని సరిగ్గా చేస్తున్నారో చూడడం కోసం. అలా ఈ దండకారణ్యంలో జనస్థానంలో కరుడు యొక్క పాలనలో ఉన్న 14,000 మంది రాక్షస సైన్యం వారంతా చేసే పనులన్నీ చూసి అకంపనుడైనటువంటి ఒకడు ఉన్నట్టు వాడు చూశాడు 14,000 మందిని పంచవటి ప్రాంతంలో స్వామి ఒక్కరే ఒంటి చేత్తో మట్టి గరిపించారు. ఈ విషయాన్ని త్వరగా బయలుదేరి వెళ్ళి రావణాసురుడు ముంచే ప్రయత్నం చేసేట. యావముక్తో దశగ్రీవ క్రుద్ధ సంరక్తకులోచన అకంపనమవేదం నిర్దాహ్న చక్షుష. ఓ మహారాజా, ప్రభు, జనస్థానంలో చాలా భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 14,000 మందిని ఒక్క మానవుడు పేరు రాముడు మన వాళ్ళందరినీ పూర్తిగా చంపేసి పైలోకాలకు పంపించేశారు. కాలస్య చాప్యహం కాలో దాహయేయమపి పావకం మృత్యుం మరణధర్మేణ సంయోగిముత్సహే. ఓ మహానుభావ, మీ యొక్క ఆజ్ఞానుసారం నేను గూఢచార వృత్తి చేస్తూ 14,000 మంది మరణించడం నా కళ్ళతో చూశాను.
ఎలాగో మరణం నుంచి బయటపడి ఈ వార్త చెప్పడం కోసం బ్రతికున్నాను, మీ దాకా తీసుకురావడం కోసం. నన్ను ఒక్కని విడిచిపెట్టాడు మహానుభావుడు, అని కంటపడలేదు నేను. కాబట్టి నేను మరణం తప్పించుకున్నవాడనై చాలా వేగంగా ఈ వార్త మీకు చెప్పడం కోసం ఇక్కడ దాకా వచ్చాను. ఎప్పుడైతే ఈ వార్త రావణాసురుడు విన్నాడో, తదా క్రుద్ధం దశగ్రీవం కృతాంజల కంపన భయా సందిగ్ధయా వాచ రావణం యాచతే భయం. 14,000 మందిని ఒక్కడు కొట్టేసాడా. కొంచెం భయం వేసిందిటండి రావణాసురుడు వాడికి కూడా. భయం వేస్తూనే మళ్ళీ పైకాస్త డాంబికంగా కనిపిస్తూ ప్రశ్నిస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావరా అకంపరుడా? నిజమా ఇదంతా? నువ్వు చూసింది నిజమేనా? నువ్వు సత్యం మాట్లాడుతున్నావా? దశగ్రీవో భయం తస్మే ప్రదాదో రాక్షసాంబర సఫశ్రుద్ధో భరద్వాక్యం అసందిగ్ధం అకంపన. మహాప్రభు నేను చెప్పేది సత్యం. నేను కళ్ళారా చూసాను అవన్నీ కూడా. కళ్ళు ఎర్రబడ్డాయి రావణాసురుడికి. అకంపనుడికి భయం వేసింది. ఇప్పుడు స్వామి ఏం చేస్తారో ప్రభువు అని చెప్పి చాలా భయపడుతూనే, ససురేంద్రేణ సంయుక్తో రామ సర్వామరై సహా ఉపయాతో జనస్థానం బృహి గచ్చత కంపన. ఓ అకంపనుడా, నిజంగా ఆ రాముడన్నవాడు ఒక్కడే పనిచేశాడా? నిజం చెప్పు. ఇంద్రాది దేవతలు సహాయం చేశారా? ఆ ఇంద్రుడు సహాయం చేస్తే కానీ మన వాళ్ళని కొట్టడంత సమంజసమైన పని కాదురా అబ్బాయి, ఇది చాలా కష్టం. మన వాళ్ళు ఒక్కడు మా సామాన్యుల వాళ్ళు అలాంటి వాడిని కొట్టారంటే దేవతల సహాయం కూడా ఉంటుంది. నిజం చెప్పు నాయన. దేవేంద్రాదులు కూడా సహాయపడ్డారా ఈ 14,000 మందిని కూల్చే ప్రయత్నంలో? రావణస్య పునర్వాక్యం వినశ్చం తతకంపన అచక్షేక్ష బలం తశ్చ విక్రమచ మహాత్మన. విన్నాడు అకంపనుడు. మహాప్రభో, లేదు లేదు, ఒక్కడే. నేను కళ్ళారా చూశాను. ఒక్కడే ఎంతమందిని కొట్టాడు, ఎవరి సహాయమూ లేదు. రామో నామ మహాతేజా శ్రేష్టం సర్వధనుష్పతాం దివ్యాస్త్రగుణ సంపన్నం పురం తమో యుధి. రాముడినేటువంటి మహా తేజస్సు శ్రేష్ఠుడు. దేంట్లో? సర్వధనుష్పతాం, శ్రేష్ఠ సర్వధనుష్పతాం. గత 2 వారాలుగా చెప్పుకుంటున్నాం మనం. విద్య నేర్చుకోవడం గొప్ప కాదు, విద్యలో మెళకువలు బాగా తెలుసుంటాయి. అందరూ ఇంజనీర్లు, అందరూ డాక్టర్లు అయిపోతూ ఉంటారు. చదవడం వల్ల ఏ డాక్టరేట్లు ఇంజనీర్లు పనికిరావు. దాంట్లో మెళకువలు కూడా తెలుసున్నవాడు అందులో బాగా రాణిస్తుంటాడు. ధనుర్విద్య అందరూ నేర్చుకోవచ్చేమో, కానీ ధనుర్విద్యలో మెళకువలు నేర్చుకుని ఎవరిని ఏ విధంగా కొట్టాలో, ఎప్పుడు ఏ విధంగా బాణప్రయోగం చేయాలో తెలిసిన వారికి నైపుణ్యం అంటారు. అలాంటి వాడు ఎంతమందినైనా ఆపగలడు. కనుక ఈ మాటలు ఎవరు చెబుతున్నారు? ఎవరో గౌతముడో విశ్వామిత్రుడో వశిష్ఠుడో కాదు, ఒక రాక్షసుడు చెబుతున్నాడు. శ్రేష్ఠ సర్వధనుష్పతాం, ధనుర్విద్యలో శ్రేష్ఠుడు. ఏమంటే మా వాళ్ళ దగ్గర ధనస్సులు లేవా? మా వాళ్ళ దగ్గర కత్తులు కటార్లు లేవా? మా వాళ్ళు యుద్ధం చేయలేకపోతున్నారా? వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే ఎందుకు ఉపయోగపడ్డాయంటే ఏదో మనలా ఏదో పాస్ అయ్యేటువంటి మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడాను. కాబట్టి దివ్యాస్త్రగుణ సంపన్నం, ఆయన దగ్గర దివ్యాస్త్రములు ఉన్నాయి. అస్త్రాన్ని ఎలా ప్రయోగం చేయాలో బాగా తెలిసినటువంటి వాడు, కనుక ఆ విద్యలో నైపుణ్యం పొందినటువంటి వాడు. పురంధరసమో యుధి, చక్కటి గుణసంపన్నుడు. అటువంటి వాడు మహారాజా. నైవదేవ మహాత్మనో నాత్రకార్య విచారణ. ఏ దేవతలు, ఏ ఇంద్రుడు, ఉపేంద్రుడు ఎవ్వడూ సహాయం చేయలేదు, ఒక్కడే. ఆయన ఒక్కడే యుద్ధం చేశాడు. కనేయాన్ లక్ష్మణో నామ భ్రాత శశిభావన. ఆయన కూడా లక్ష్మణుడు అని చెప్పి ఆయన సోదరుడు ఇంకొక ఆయన ఉన్నాడు. పోయిన ఆయన ఏమైనా సహాయం చేశారంటే లక్ష్మణుడు ఏ సహాయము చేయలేదు. ముందే రాముడు వారు పంపించేశారు సీతమ్మ వారిని, లక్ష్మణస్వామి కొండ గుహలో కూర్చోమని చెప్పి వెళ్ళారు. అక్కడే ఉన్నట్టు అబ్బాయి యుద్ధం చేసి వస్తా అన్నాడు ఆయన. కాబట్టి మన వీరులందరినీ అగ్ని వంటి స్తరాలు వేసి ఎవరూ ఎక్కడికే పారిపోకుండా చాలా చాకచక్యంగా యుద్ధం చేశాడు. ఆయన ఎప్పుడు బాణాలు తీస్తున్నాడో, ఎప్పుడు సంధిస్తున్నాడో, ఆకర్ణంతంలాగా ఎప్పుడు విడిచిపెడుతున్నాడో మహారాజా రావణ ఎవరికి కనపడి చావలేదు. వచ్చిన పెద్ద సమస్య అది. ఏమైనా కనిపిస్తుంటే పోను తప్పుకుందాం అనుకోవచ్చు, అవేమీ లేవు. ఏన చ గచ్చంతే రాక్షస భయకర్షితా తేన స్పశ్యంతే రామో వ్యాఘ్రతస్థితం. ఎంత విచిత్రంగా జరిగిందయ్యా అంటూ యుద్ధం అంటే, మన వాళ్ళందరికీ 14,000 మందికి అన్ని వైపుల నుంచి విశేషమైన శరాలు, బాణములు వచ్చి కొట్టు పడిపోతున్నారు.
కొంతమంది పారిపోదామని ప్రయత్నం చేస్తుంటే ఏ పక్క వెళితే ఆ పక్కే ధనుస్సు పట్టుకుని రాముడు కనిపిస్తున్నాడు. ఇక మన వాళ్ళకి పై ప్రాణాలు పోయి బాణాల దగ్గరికి పోయిన వాడు కొంతమంది అయితే పారిపోతున్న వాడికి ఆ పక్కన ఇక్కడ యుద్ధం చేస్తుంటే ఆ పక్కకి పెరుగుతాడు, అక్కడ రాముడు కనిపిస్తున్నాడు. ఈ పక్క పోతే ఈ పక్క రాముడు కనిపిస్తున్నాడు. ఆ సైన్యానికి ఎక్కడికి పరిగెడుతున్నా వారికి అందరికీ ఎక్కడ చూసినా రాముడే ధనుస్సు పట్టి కనిపిస్తున్నాడు. ఒక పక్క బాణాలు వచ్చి గుచ్చుకుంటున్నాయి. ఏనేనత గచ్చంతే రాక్షస భయకరిసితా, మన వాళ్ళు భయంతో చాలామంది చచ్చిపోరయ్యా. ఆ వచ్చే శరపరంపరకి బాణాలు కుట్టుకుని కొంతమంది పోయారు. ఆ మధ్య కరోనా వచ్చింది. వచ్చినవాడు వచ్చిపోతే రానివాడు భయంతో చచ్చిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఏమిటయ్యా అంటే భయం కూడా చంపేస్తుంది మనిషిని అన్నమాట. అకంపనుడు చెబుతున్నాడు, మహానుభావ రావణ, రాముడు వేసే బాణాలు ఎవరికి చూడ్డానికి వీలు కాదు. ఆయన ఎప్పుడు తన అమ్ముల పొదలోంచి బాణం తీస్తున్నాడో, ఎప్పుడు సంధిస్తున్నాడో, ఎప్పుడు విడిచిపోతున్నాడో ఎవ్వడికీ కనపడదు. అంటే అంత వేగంగా బాణాలు వేస్తాడనమాట. గత వారం చెప్పుకున్నాం, ఆయన భుజాలు తాండవం చేస్తాడు యుద్ధంలో. ధనుర్విద్యలో అంత గొప్పవాడు. అందుకు చెప్పాడు, శ్రేష్టం సర్వధనుష్పతాం, ధనుర్విద్యలో గొప్ప శ్రేష్ఠుడు రాముడు. యుద్ధం వినాశంతైనా జనస్థానం తవానగా, ఎక్కడ చూసినా మన వాళ్ళకి ఏ పక్కకి పరిగెట్టుకు పారిపోదామనుకున్నా ఆ దిక్కున ఆ రాముడు ధనుస్సు పట్టుకు నిలబడే కనపడుతుంటే మన వాళ్ళు భయంతో చాలామంది చచ్చారు. యుద్ధం మనం చెప్పుకున్న ఎంత ఘోరంగా జరిగిందో. కనుక ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అకంపన వచస్తృత్వ రావణో వాక్యమబ్రవీత్, జనస్థానం గవిష్యామి హంతం రామ సలక్ష్మణం. ఏం మాట్లాడుతున్నావురా కంపనుడా, ఇదిగో బయలుదేరుతున్నాను నేను, వెళ్ళి రాముణ్ణి లక్ష్మణుని వాళ్ళ ప్రాణాలు తీసేసి వస్తాను అని చెప్పి బయలుదేరేటండి. ఎవరు? రావణాసురుడు. అసాధ్యక్కుపుతో రామో విక్రమేణ మహాయసాహ అపగాయ సపూర్ణాయ వేగం పరిహరించేదర్హ. మహారాజా ఒక క్షణం ఆగండి, ఏమిటి ఎక్కడ బయలుదేరుతున్నారు, ఏమిటా కంగారు ఏమిటి, ఇంకా చెప్పడం పూర్తి కాలేదు రాముడు గురించి. నేను రామాలయంలో కూర్చొని రాముడు వైభవాన్ని రాక్షసులు చెబుతున్నారండి, మనం చెప్పడం కాదు. రాముడు గొప్పవాడు, రాముడు ధర్మాత్ముడు, రాముడు విల్లు పట్టుకుంటే గొప్పగా ఉంటాడు, మీరు నేను చెప్పడం ఏమిటి. గత వారం చెప్పుకున్నాం, విమర్శకుల చేత కూడా ప్రశంసలు పొందేటువంటి మూర్తులు అన్నమాట అవన్నీ కూడా. నిజానికి రాముడి ధర్మానికి రాక్షస ధర్మానికి చాలా విరుద్ధం. ఏ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీ నాయకుడిని పొగట్టడం విశేషమేం కాదు. మా పార్టీ వాడే కాబట్టి పొగుడుతాను, అంతేనా పొగుడుతాను. అవతల పార్టీ వాడు వచ్చి మన పార్టీ నాయకుడిని పొగుడుతున్నాడు చూసారు, అది విచిత్రం, అది కదా గొప్పతనం. కనుక అకంపనుడు రాక్షసుడు. ఇంతకుముందు కూడా 2-3 విషయాలు చెప్పుకున్నాం. రాక్షసుడై ఉండి రాముడు ధర్మం గురించి వారు మాట్లాడుతున్నారు, మీరు నేను చెప్పుకునేది ఏమిటి రామాలయంలో కూర్చుని, అది రాముడు అంటే. కాబట్టి రావణ మహాప్రభు ఆగండి, ఇంకా పూర్తి కాలేదు చెప్పడం, నేను అప్పుడే కంగారు పడతారు ఎందుకు, అలాగా కూర్చోండి. అసాధ్యక్కుపుతో రామ, రాముణ్ణి గెలవడం అసాధ్యం, అదేమిట్రా అంత మాట అన్నావు. సతారగ్రహ నక్షత్రం నవచ్చా వ్యసాదయేతు అసో రామస్సు మధ్యం తీం శ్రీమర్జద్ది హితం. ప్రభు, రాముడికి కనుక దయ వస్తే విపరీతమైన దయ ఆ మహానుభావుడికి. ఆయన కుపితుడు ఆగ్రహోదగ్గుడు అయ్యాడనుకో, ఏం చేస్తాడో తెలుసా, వేగంగా పరిగెడుతున్న నదులకు కూడా తన శరముల చేత ఆనకట్ట కట్టి ఆపేస్తాడు, అంత సమర్థుడు. అంతే అనుకుంటున్నారా, తన శరపరంపర చేత నక్షత్ర గ్రహాలందరినీ కిందకి రాల్చేస్తాడు, అంత శక్తివంతుడు ఆయన. అంతేకాదు, భిత్వావేలం సముద్రస్య లోకాన్ ఆప్లమేద్ధతు వేగం వాపి సముద్రస్య వాయువే వేదమిచ్చరే. బాణాలు వేసి గాలి వేగాన్ని కూడా బంధిస్తాడయ్య ఆయన. అంటే ఎంత ధనుర్విద్యలో నిపుణుడో చూడండి రామచంద్రమూర్తి వారు. 14,000 మందిని కొడితే ఇన్ని విషయాలు గుర్తొచ్చే అకంపనుడికి ఆయన యుద్ధం చూస్తుంటేను. రాముడు వారు యుద్ధం చేస్తూ ఉంటే ఆయన ఎంత సమర్థుడో అకంపనుడికి అర్థమైంది. గాలిని ఆపేయగలడు, బాణాలు వేసి మనం బంధించలేము గాలిని. శరపరంపర గురించి గాలి వేగాన్ని ఆపేస్తాడు. వేగంగా పరిగెడుతున్న నదులను కూడా ఆపేయగలడు, అంత సమర్థుడు. తన బాణాలు గగన మార్గం వైపు వెళ్ళేలా చేసి నక్షత్రాల గ్రహాలను భూమి మీదకి రాల్చేస్తాడు. మన వాళ్ళ సంగతి ఏమిటయ్యా, ఏమనుకుంటున్నావు. సముద్రాలు విశేషమైన ఘోషతే వేగం వాపి సముద్రస్య వాయం వా ధృనేచ్చరై.
వేగంగా ముందుకు వస్తున్నటువంటి సముద్రాన్ని బాణం అక్కడ దాకా వేసి ఆగక్కడ అంటే సముద్రుడు కూడా వెనక్కి వెళతాను అన్ని మించికి రాడు ఆయన బాణాలకి అంత శక్తి ఉంది. కాదు, సముద్రాలకు చెలియగట్టలు తీసేసి సముద్రంతో మొత్తం లోకాలంచే ముంచేయగలడు, అంత సమర్థుడు. 14,000 మందిని పడగొట్టిన రాముల్లో ఇన్ని గొప్పతనాలు కనబట్టాయట అకంపనుడికి. అవన్నీ చెప్పుకొస్తున్నాడు. సంహృత్యవా పురోవాకాన్ విక్రమైన మహాయసాహ శక్తస పురువ్యాగ్రహ స్రష్టం పునరపిప్రజాహ. పురుషుల్లో శ్రేష్ఠుడు పురుషవ్యాగ్రహ, సింహం లాంటివాడు. రావణ సాధారణంగా నిద్రపోతున్న సింహం దగ్గరికి వెళ్ళి దాన్ని గిల్లి గిచ్చి ప్రాణం మీదకి ఎవడు తెచ్చుకుంటాడయ్యా? అలాంటి సాహసం ఎవడు చేయడు. ఆయన పురుషవ్యాఘ్రుడు, మనుష్యుల్లో సింహం లాంటివాడు. ఆయన పురుషోత్తముడు, యశస్వి అయినటువంటి ఆయన సంకల్పమాత్రం చేత అనుకుంటే చాలు, ఆయన ప్రయత్నపూర్వకంగా చేసినా చేయకపోయినా అన్ని ప్రాణుల్ని సమస్త లోకాలని నయం చేసేయగలడు, మొత్తం అన్ని లోకాలని మసి చేసేయగలడు, అంత సమర్థుడు. నతం మధ్యమహం మన్యే సర్వార్థై వాసురేరపి అయం తస్య వధోపాయ తం మమైకవాస్తున్న. దేవాసురుడు సైతం, దేవతలైన అసురులైన ఆయన ముందు ధనస్సు పట్టి నీ ఖడ్గం పట్టుకు నుంచుకోవడం అసాధ్యం. ఇక మామూలు వాళ్ళ సంగతి ఏం చెబుతామని చెప్పు, దేవతలే నిలబడలేరు ఆయన ముందు. కాబట్టి రావణ ప్రభు, మీరు ఏదో చేద్దామనుకుని కంగారు కూడా ఆయన దగ్గరికి వెళుతున్నారు. ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి. మనకి వెనకాల ఏం సరుకుందో చూసుకుని అప్పుడు ఆయనతో కిల్లిగజ్జాలు పెట్టుకోవాలి. మన బలమంతా చాలా చిన్నదిగా ఉన్నప్పుడు బలవంతుడితో యుద్ధం పెట్టుకుంటే మనం సఫా అయిపోతాం. 14,000 మందిని కుట్టినటువంటి అకంపనుడికి కనపడిన దృష్టాంతాలు ఇవి. మీరేమైనా చేయగలరా? సముద్రాలను ఆనగట్ట వేయగలరా? భూమి మీదకి నక్షత్ర గ్రహాలను రాలదీయగలరా? దేవతలైన ఎదురుపడితే నుంచోగలరా? ఇవన్నీ ఒక్కడు చేస్తున్నాడు. మీ వెనక అనేక రకాల సైన్యం ఉన్నారు, ఆయన ఒక్కడింత సమర్థుడై ఉన్నాడు. మహాప్రభో, ఆయన్ని ఏమార్చడం కానీ, రాముణ్ణి మభ్యపెట్టడం కానీ, రాముణ్ణి చంపడం అన్న మాట కానీ, ఇవన్నీ ఏదో మాటలు చెబితే అయ్యే పనులు కాదు. ఇవన్నీ కూడా అసాధ్యమైన పనులు అని చెప్పి రాముడి యొక్క గొప్పతనాన్నంతా కూడా రావణాసుడికి అకంపరుడు చెప్పాడు. ఇంత మహావీరుడు ఆయన అని చెప్పని ఇంత చెప్పాడు. బాగుంది. సరే, చిన్న ఇంకో మాట చెబుతున్నాడు. ఇలాంటి వాడిని మనం ఎలా దెబ్బతీయాలి? లోకంలో ఇదే పెద్ద పిచ్చి పని అన్నమాట. అవతల వాడిని ఏమీ చేయడం మనకు సాధ్యం కాకపోతే ఇక ఏదో వాళ్ళలో ఉండే లోపాలు ఎత్తి చూపడమో, వాడి వీక్నెస్లు పట్టుకోవడమో, ఇలాంటి పిచ్చి పిచ్చిమలో చేస్తుంటారు. ఇవి రాముడి దగ్గర సాగే పనులు కాదు. ఇప్పుడు అకంపనుడు చెబుతున్నాడు. భార్యా తస్థోత్తమాలోకే సీతానామ సమధ్యమా శ్యామా సమభక్తాంగి స్త్రీరత్న రత్నభూషిత అయం తస్య వధోపాయ తం మమైకా వాస్రుణు. ప్రభు, ఇన్ని గొప్ప లక్షణాలు, గొప్ప వీరుడు అయినటువంటి రామచంద్రమూర్తి వారిని కనుక మీరు ఏమార్చాలనుకుంటే, ఒకవేళ ఆయన ఏమైనా చేద్దామనుకుంటే ఒకే ఒక్క మార్గం కనబడుతోంది. ఏమిటది? ఆయనకు భార్య ఉంది, పేరు సీత. త్రిలోకాల్లో ఇలాంటి అందమైన స్త్రీమూర్తి ఎక్కడా మీరు చూసుండరు. శ్యామ సమభిక్తాంగి స్త్రీరత్నం రత్నభూషిత. స్త్రీలలో రత్నం వంటిది ఆవిడే, సామాన్యురాలు కాదు. అలాగే దివ్యభామని, గంధర్వులు అప్సరసలు కూడా ఆమెకు సాటి రారు. అంత త్రైలోక్య సుందరీమూర్తి ఆ తల్లి. అంతటి ఆవిడ గురించి మాట్లాడాల్సి వస్తే ఇక మనుష్యకాంత గురించి మాట్లాడుకోక్కర్లేదు. వాళ్ళు ఎందుకు పనికిరారు? గంధర్వులు అప్సరసలు ఆవిడ ముందు దెగదిగుడిపోయితే ఇక మానవకాంతలు ఏమనుకొస్తారు? ఏమని వర్ణించిన ఆవిడ గురించి మీ ముందు నేను. కాబట్టి ప్రభు, ఆ సీత అంటే ఈవిడికి ప్రాణం, ఈయనకి రాముడికి బహిప్రాణం అన్నమాట. కాబట్టి ఒక ఉపాయం ఉంది. తస్యాపహర భార్యాత్వం ప్రమద్యంతు మహామనే సీతయా రహితకామి రామో హస్యతి జీవితం. మీరు యుద్ధం చేయకుండా, బాణాలు వేసి కొట్టక్కలేకుండా, అంటే ఇవన్నీ అరుగుల మీద కూర్చుని మాట్లాడుకునే కబుర్లు అన్నమాట. ప్రధానమంత్రి గారు ఏం చేయాలో అరుగు మీద ఇంకే పంట కూర్చుని నేను చెబుతూ ఉంటాను. ఇక్కడ నేను ఎదురుగా ఏమీ చేయలే.
ఇటువంటి కబుర్లు అన్నమాట ఇవన్నీ కూడా. ఇవి అకంపనుడు చెబుతున్నాడు. ఇంతటి మహావీరుడు, ఇంతటి సూర్యుడు అని చెప్పి రాముణ్ణి యుద్ధంలో ఆయన ముందుకు వెళ్ళి నుంచుని యుద్ధం చేయక్కర్లేకుండా, ధనస్సు పట్టుకోకుండా, ఖడ్గం పట్టుకోకుండా రాముణ్ణి జయించే మార్గాన్ని చెబుతున్నాను ప్రభు వినండి. మీరు కనుక ఆయనకు చాలా ప్రాణప్రియురాలు బహిప్రాణమైనటువంటి సీతాదేవిని కనుక ఏదో ఉపాయం చేత అపహరించుకు వస్తే, మీరు కనుక తీసుకురాగలిగితే, బాడం కాళ్యం గమిష్యామి హేకసారథినా సహా అనిష్యామి వైదేహిం ఇమాం హ్రోష్టో మహాపురి. రామచంద్రమూర్తి వారు ఆ శోకంతో, ఆ దుఃఖంతో కృంగి కృషించి మరణిస్తాడు. సాధ్యమయ్యే పనేనంటారా ఇది? రాముణ్ణి యుద్ధం చేయకుండా గెలిచే మార్గం ఇది. ఎవరన్నా హర్షిస్తాడా ఇలాంటి దానికి? అంటే సెంటిమెంటుతో కొడుతుంటా అంటారు చూసారా, అలాంటిదన్నమాట. సీతాదేవి మీద అంత విశేషమైనటువంటి ప్రాణం ఆయనకి, ఆమెంటే అంత విశేషమైన ప్రేమ. అంత ప్రేమ ప్రాతురాలైనటువంటి సీతను కనుక మీరు అపహరించి తీసుకొస్తే ఆవిడ కనపడలేదని ఏడ్చి 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 చివరికి ప్రాణం విడిచిపెడతారు. మహారాజా, మీరు ధనుస్సు పట్టుకోక్కర్లేకుండా, ఖడ్గం పట్టుకోక్కర్లేకుండా, రాముడు ముందు నిలబడకుండా ఈ పని చేస్తే చాలు రాముడు సఫా. ఇక రాముడు అన్న మాట భూమి మీద వినపడదు, మీకు ఈ క్లేశం ఉండదు, భయం ఉండదు, చూసుకోండి అన్నాడు. విన్నాడు రావణాసురుడు. చాలా చక్కటి ఉపాయం చెప్పావురా, అపహరించు తీసుకురావడం మనకు చాలా నేర్చు చూపెట్టిన విద్య మనకి. అది ఎవరిని ఎలా అపహరించాలో మనకు బాగా తెలుసు. కాబట్టి వెంటనే రేపు పొద్దున్నే బయలుదేరుతున్నాను. ప్రాతకాలంలో గొప్ప రథాన్ని తీసుకుని బయలుదేరి వెళ్ళి సీతను ఎత్తుకొచ్చేస్తాను. ఎలా ఎత్తుకొచ్చేస్తాడు? రాముడు రక్షణలో ఉంది, లక్ష్మణుడు కూడా తోడే ఉన్నాడు. ఇది సాధ్యమయ్యే పనేనా అంటే, రాముడు గురించి అన్నీ విన్నాడు. అన్నీ విన్న తర్వాత కూడా ఇలాంటి దాన్ని సాహసం చేస్తున్నాడంటే ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవద్దు. కనుక రేపొద్దున వెళ్ళి ఆ సీతాదేవిని అవలేలగా తీసుకొచ్చేస్తా అన్నట్ట గొప్ప గొప్ప మాటలు చెప్పాడు రావణాసురుడు. అధే ముక్త ప్రయాయో కరయుక్తేన రావణ రథేన వాచితవర్ణే దిశ సర్వా ప్రకాశయాన్. గొప్ప సూర్యకాంతితో విదజిల్లేటువంటి దశ దిశలా కూడా కాంతితో విదజిల్లే ఒక గొప్ప మహారథాన్ని తీసుకున్నాడు. దానికి అశ్వాలను పూంచారు, దివ్యాశ్వాలు, జనాశ్వాలు. ఆ గొప్ప రథాన్ని ఎక్కాడు ఆయన. బయలుదేరేట. ఎక్కడికి బయలుదేరాడు? మారీచుడు యొక్క ఆశ్రమానికి వెళ్ళాట. ఎప్పుడూ పెళ్లి కాకముందు కొట్టాడు రాముడు మారీచుడిని. విశ్వామిత్రుల వారి యాగ సంరక్షణ కోసం వచ్చినప్పుడు మనకు ఆ కథలు గుర్తుండుంటే అప్పుడు కొట్టాడు ఆయన్ని. అటువంటి మారీచుడు రావణాసుడు బాగా సన్నిహితుడు అన్నమాట. దూరంగానే ఉంటాడు కానీ కొంతమంది వ్యక్తులు దూరంగానే ఉంటారు. అవసరం వచ్చినప్పుడు వీరు వారి సలహా తీసుకుంటూ ఉంటారు, మంచి మంచి సలహాలు ఇస్తాడు, బాగా ఉపయోగపడుతూ ఉంటాడని. మారీచుడు లంకలో లేడు, రావణాసుర సన్నిధానంలో అస్సలు లేడు ఆయన. ఇప్పుడు సీతనెత్తు రావడం కోసం మారీచుడితో సంప్రదింపులు చేస్తున్న రావణాసురుడు. శరథో రాక్షసేంద్రస్య నక్ష పదగో మహాన్ సంచార్యమాణ శుశుభే జలదే చంద్రమా ఇవ. ఆ మహారథం బయలుదేరి వెళ్ళింది. తాటక యొక్క పుత్రుడు, మొదట్లో చెప్పుకున్నాం మనం, మారీచుడు. అటువంటి మారీచుడి ఆశ్రమానికి వచ్చి రథం ఆగింది. చూశాడు మారీచుడు, అబ్బో మా ప్రభువు ఏమిటి, అసలు మా గృహాలకు రారు ప్రభువులు అన్నవారు, ఈరోజు మా ప్రభువు రథం దివ్యమైన రథాన్ని ఎక్కి మా ఆశ్రమానికి వచ్చాయంటే అబ్బో ఏదో విశేషం ఉంది. తం స్వయం పూజయిత్వాతు ఆసనేవోదేకనచ అర్ధో సహితావాచ మారీచో వాగ్యమబ్రవీత్. ఓ రాక్షసేశ్వర మహారాజా, ఎలా ఉన్నారు, బాగున్నారా? మీ రాజ్యం లంకంతా బాగుందా? మన రాక్షస జాతి అంతా సుఖంగా ఉందా లేదా? స్వామి ఏమిటి ఊరకరారు మహానుభావులు అంటూ ఉంటారు. మీ వంటి వారు నా వంటి వాడు గృహానికి రావడం అంటే మాటలు కాదు, స్వామి దయచేయండి అని చెప్పి తన యొక్క ఆ నివాసంలోకి తీసుకెళ్ళి చక్కగా పూజించేట రావణాసురుని. మరి వాడి ప్రభువు కదా, మరి పూజించాలి. పూజించాడు. అడుగుతున్నట్టు ఏవముక్తో మహాతేజ మారేచన రావణ తతపశ్చాదితం వాక్యం అబ్రవాద్యోక్షకో విధ. స్వామి ఇలా వచ్చిన కారణం చెప్పండి అన్నట్ట. చెప్తున్నాడు రావణాసురుడు, నాయన దండకారణ్యంలో నా ప్రతినిధిగా కరుణ్ణి పెట్టాను, వాడికి దోషం నుండి సహాయిగా ఇచ్చాను. త్రిశురుడు అనేటువంటి వాడిని ఇంకో సహాయుడిగా ఇచ్చాను. వీరు మహావీరులు, సామాన్యులు ఏం కాదు, ఎవరో కుడితే చచ్చిపోయేటువంటి వారు కాదు వాళ్ళు. వారి చుట్టూ 14,000 మంది రాక్షస సైన్యం ఉన్నారు.
వారు పూర్వం ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు, ఎంతోమందిని సఫా చేసి పడేశారు. అసలు మన వాళ్ళు వస్తున్నారు అంటేనే అవతల వాళ్ళు హడలు పారిపోతాడు. యుద్ధం చేసేటువంటి శక్తి కూడా ఎవరికీ లేదు. అటువంటి గొప్ప గొప్ప రాక్షసుల వారందరూ కూడా. అటువంటి వారిని ఎవడో రాముట్ట దండకారణ్యంలో మన 14,000 మందిని కరదోషణాదులు త్రిశులతో సహా అందరినీ చంపేసేయరని చెప్పి విన్నాను జనస్థానంలో. అటువంటి రాముడితో యుద్ధం చేయాలంటే అకంపనుడు అనేటువంటి వాడు ఇచ్చిన సలహా, వాడిని ఏమార్చాలంటే వాడి వెనకాలో భార్య ఉందిట, పేరు సీతట, త్రైలోక్య సౌందర్యమూర్తిట, ఆవిడని అపహరించుకు రావాలి అని చెప్పాడు. రాక్షసేంద్ర శివచస్త్రత్వా సుర మారీచో వాక్యమబ్రవీత్ విన్నాడు మారీచుడు. మారీచుడు మాటలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అఖ్యాత కేన సీతాసా మిత్రరూపేణ శత్రునా. ప్రభు ఎవడు మీకు ఇలాంటి సలహా ఇచ్చాడు? ఈ సలహా ఇచ్చిన వాడు ఎవడో మీకు మిత్రుడు కాదు, మీకు శత్రువే. మీకు మిత్రుడైనటువంటి వాడు ఎప్పుడు ఇలాంటి సలహాలు ఇవ్వడు. త్వయా రాక్షస సార్ధూల కోనవదంతి విందిత సీతాం ఇహసచేతో కోమబ్రవీత్ బ్రహివీమి. మహాప్రభు రావణ ఇలాంటి దుష్టమైన సలహా ఇచ్చాడు మీకు. ఈ సలహా ఇచ్చిన వాడెవడో వాడు మీతో పాటుగా మన సమస్త రాక్షస జాతిని కూడా చంపడం కోసం కంకణం కట్టుకున్న వాళ్ళే ఉన్నాడు. వాడి మాటలు మీరు నమ్మారు. ఈ సీతాపహరణ అనేటువంటి మాట ఉంది చూసావా ప్రభు, ఇది మనకు మరణహేతువు, మనందరికీ మరణ తెచ్చిపెడుతుంది. నా మాట వినండి. రక్షో లోకస్థ సర్వశ్చ ఖం శృంగచేతుమిచ్చతి ప్రోత్సాహమతి కచ్చత్వం సచరిత్ర సంశయ. రావణ, ఇప్పుడు నాటి మాట కాదు, చాలా ఏళ్ల క్రితం నాటి మాట. నేను విశ్వామిత్రుల వారి ఆశ్రమంలో చూశాను. ఇప్పుడు మీరు చెబుతున్న రాముడు అన్నటువంటి వాడిని. అప్పుడు ఇంకా 16 ఏళ్ల పిల్లాడే. అప్పుడు ఆయన ఎదురుపడ్డాను నేను. ఆయన భార్య సీత గురించి కూడా విన్నాను. ఆవిడ మామూలు స్త్రీమూర్తి కాదు. అలాంటి వారితో యుద్ధానికి సయ్యి అంటున్నావు నువ్వు. నీకు ఈ సలహా ఇచ్చిన వాడు ఉన్నాడు చూసావు, ముందు వాడిని ఉతకాలు పట్టుకుని ముందు వాడు తలకాయ తీసేస్తే నువ్వు ఇక్కడ దాకా వచ్చి ఉండేవాడు కాదు. వెళ్ళి నీకేమైనా ఉంటే ముందు వాడు తలకాయ తీసేయి, అకంపనుడు సరస్సు తీసేయమంటున్నాడు. ఎందుకని? నీ శ్రేయస్సు కోరుకునేవాడు ఎవ్వడూ కూడా ఇలాంటి సలహా ఇవ్వడు లోకంలో. నేనైతే అసలు ఇవ్వను మీకు. ఎందుకని? మీరు ప్రభువు కదా. దాసులు ఎప్పుడు ప్రభువు బాగుండాలని కోరుకుంటారు, ప్రభువు నాశనాన్ని కోరుకుంటున్నాడు. మీకు ఈ సలహా ఇచ్చిన వాడు ఎవడో. కాబట్టి సుఖమస్వస్తే రాజన్ ప్రహృతం కేనమూర్ధిని. రాముడు ఒక మదపటేనుగు లాంటి వాడు. మదవెక్కిన ఏనుగుని వంచడం ఎవరికీ సాధ్యం కాదు. రావణ బలమైన బాహువులతో ఆజానుబాహుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క బాహువులులో పడ్డవాడు ప్రాణాలతో తిరిగి బయటికి రాడు. నాకు తెలుసు ఆయన గురించి. ఏ ముక్తో దశగ్రీవో మారేచన సరావణ న్యన్యవర్తత్వపురీం లంకాం వివేశచ గృహోత్తమం. ప్రభు, మీరు హాయిగా లంకాపురాన్ని ఏలుకోండి. దండకారణ్యంలో సీతారాములు వారు పని వారు చూసుకుంటూ ఉంటారు. ఆయన ఏమీ పని కట్టుకు మనమేకి రాలేదు. మన వాళ్ళు వెళ్ళి పెట్టుకున్నారు, కిల్లికెచ్చారు. దండకారణ్యంలో హాయిగానే జీవనం సాగిస్తాడు. మీరు హాయిగా మీ లంకానగరాన్ని ఏలుకోండి. ఎందుకు లేనిపోంది పడు నెత్తిమి పెట్టుకుంటారు అని చెప్పి హితబోధ చేసి 2 మారీచుడు రావణుడికి. విచిత్రం చూడండి, ఇవన్నీ తలకెక్కాయి. ఇందాక అకంపనుడు చెబుతున్నప్పుడు చాలా కోపం వచ్చి ఆగ్రహోదగ్ధురైపోయి వెంటనే రథం ఎక్కి వచ్చాడు. కానీ ఎప్పుడైతే మారీచుడు ఈ మాటలు చెప్పాడో ఏం మాట్లాడలేట రావణుడు. తలాడించి మారీచుడికి శుభాశిష్యుల బలికి నేను లంక వెళ్ళిపోతున్నాను, ఎందుకు వచ్చిన కూడా అనవసరంగా మనకి లేనిపోని తగాదాల్లో వేలెడితే మంటలకే దిగిపోయేలా ఉంటుంది. కాబట్టి నువ్వు చెప్పిన విషయాలు యుక్తంగా ఉన్నాయి. ఇప్పుడు నా లంక నేను ఏలుకుంటాను, ఆయన దండకార్యం వనవాసం చేయని వెళ్ళిపోతాడులే, మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి పాపం సావధానుడే రథాన్ని ఎక్కి మళ్ళీ లంకకు వచ్చేసేటండి. వెళ్ళలేదు, ముందుకు వెళ్ళలేదు. చూడండి, ఎంత గొప్పవాడైనా ఎలాంటి వాడైనా లోకంలో సాధారణంగా పురుషులు మాట్లాడుకుంటే ఏమో కానీ ఒక స్త్రీ వచ్చి రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోతుంటాడు పురుషుడు. ఇది ఎలాంటి వాడికి, ఒక సామాన్యుడికైతే పర్వాలేదు, మామూలు వాడికి, ఒక ధర్మాన్ని పట్టుకున్న వాడికి, సత్యాన్ని పట్టుకున్నవాడు అయితే అలాగా ముందుకు వెళ్ళడు. కానీ విశేషమైన అహంకారంతో అభిమానంతో రగిలిపోతుండేటువంటి వాడికి ఒక స్త్రీ చెప్పేటువంటి మాటలు, స్త్రీ చేత పరావింపబడడం, ఇవి చాలా గొప్పగా తీసుకుంటాడు వాడు.
మీకు మహాభారతంలో ఏదో ద్రౌపది నవ్విందని చెప్పి ఆయనమే కక్ష పెట్టుకున్నట్టుగా కౌరవులు లేనిపోని తగాదాలు పెట్టుకుంటాడు. అకంపనుడు చెప్పాడు రాముడి వైభవాన్ని, కోపం వచ్చాడు. మారీచుడు చెప్పాడు నాయన ఎందుకు వచ్చినా కూడా ఆయనతో తగాదా పెట్టుకోకు, అసలు ఇలాంటి సలహాలు ఇవ్వకూడదు, ఇచ్చినవాడు శత్రువు నీకు, వాడు మిత్రుడు కాదని చెప్పేవో 4 మంచి విషయాలు చెప్పాడు. విన్నాడు, సరే మనసు శాంతించింది, చక్కగా బయలుదేరి వచ్చేసాడు. ఇప్పుడు వస్తోందండి ఎవరు? శూర్పణఖ మహాతల్లి. 14,000 మందిని చంపేసిన మహాతల్లి ఆవిడ కారణంగానే ఇంతమంది చచ్చారు కనుక బయలుదేరిందిట. తతశూర్పణఖా దృష్ట్వా సహస్రాణి చతుర్దశ అతాన్యేకైన రావేణ రక్షసాం భీమకర్మణాం. మహాక్రూరాత్మురాలై, పైగా మామూలు ఆవిడ రావణాసురుడికి సోదరి, ఆడబడుచు అన్నమాట. అటువంటి ఆడబడుచు చెప్తుంటే మరి ఎలా ఊరుకుంటాడు ఆయన? బయలుదేరింది మహాతల్లి. చాలా వేగంగా బయలుదేరి వచ్చిందిట రావణాసురుడి దగ్గరికి. దూషణంచ కరం చేవ హంతం త్రిసరాహ దృష్ట్వా పునర్వాహాడం సవాద జలదో యథా. చాలా ఆగ్రహోదగ్ధురాలే వచ్చింది. మనస్సంతా పూర్తిగా దుఃఖంతోనూ ఖేదంతోనూ నిండిపోయి వచ్చింది. ఆవిడ వచ్చే సమయానికి రావణాసుడు చక్క పుష్పక విమానంలో తన సామంతులందరితో కలిసి హాయిగా సుఖభోగాలు అనుభవిస్తూ ఆనందంగా ఉన్నట్ట. సా దదర్శ వినామాగ్రే రావణం దీప్తతేజసాం ఉపవిష్టో సచైవేహ ముకుర్భవి వమావకం. చాలా ఆనందంగా చక్కటి మధువేదో తాగుతూ సూర్యకాంతి తేజస్సుతో, రావడం అంటే ఏదో మామూలు వాడు అనుకునేరు, సామాన్యుడు ఏం కాదు, సూర్యకాంతి తేజస్సుతో వెలుగొందిపోతున్నట్టు రావణాసురుడు. అటువంటి వాడు సువర్ణమయ సింహాసనం మీద కూర్చుని తన సామంతులందరూ చుట్టూ చేరి ఉండగా పరమానందంతో ఓళ్లాడుతుండట. ఎలా ఉన్నాడు ఆయన? దేవగంధర్వభూతానాం ఋషీషాంచ మహాత్మనాం అజేయం సమనేశ్వరం వ్రాత్తన విక్రాంతకం. మహాత్ముల ఋషీశ్వరులకు కంటకప్రాయం లాంటి వాడు. దేవతలు గంధర్వులు అటువంటి వారు కూడా ఆయన్నేమి జయించలేరు. అటువంటి గొప్పవాడు. విశాలమైన వక్షస్థలం, దీర్ఘమైన బాహువులు, దేవాసు విమిష్టేషు వజ్ర వికృతత్రవణం ఐరావతే షాణగ్రై ఉచ్చే శివవక్షసం. విశాలమైన వక్షస్థలం మీద కొన్ని గుర్తులు చూస్తుంది. చెబుతున్నారు వాల్మీకి మహర్షి. ముందు రాముడు గొప్పతనం విన్నాం, రావణాసుడు గొప్పతనం చెబుతున్నారు. ఆయన శరీరం మీద కొన్ని గుర్తులు ఉన్నాయట. ఇవి ఎలా వచ్చాయంటే ఏవో టాటూలు వేయించుకున్నా అనుకున్నాకండి. ఈరోజు మన టాటూలు అలవాటయ్యాయి కాబట్టి టాటూ వేసుకున్నాడేమో రావణాసుడు అనుకుంటారేమో. అలాంటి టాటూలు కాదు అవన్నీ. నేను ఏమిటయ్యా అంటే వజ్రాయుధ దెబ్బం తెగళ్ళు గుర్తులు ఉన్నాయట. అంటే దేవేంద్రుడితో యుద్ధం చేశాడు ఆయన. వజ్రాయుధం దెబ్బ తిన్నవాడు మళ్ళీ లేచే అవకాశం లేదు లోకంలో, ఎలాంటి వాడైనా. ఆ వజ్రాయుధం తగిలి కూడా నిలబడ్డాడు. దేవేంద్రుడికి కూడా భయం రావణాసురుడు అంటే. ఆ వజ్రాయుధపు గుర్తులు ఉన్నాయట. ఐరావత విషాణాగ్నే, ఐరావతం ఇంద్రుడి యొక్క వాహనం, తెల్ల ఏనుగు, దాని దంతాలతో పొడుచుకున్న గుర్తులు ఉన్నాయట. అసలు అది పొడిస్తే ఇంక లేచే అవకాశం లేదు. ఆ గుర్తులు ఉన్నాయి. ఉచ్చైస్రవం, దాని పాద తాడనాలు, గుర్రపు డెక్కల యొక్క తాడనాలు, ఆ అడుగులు గుర్తులున్నాయి. అలాగే విష్ణు చక్ర విశాతేచ్చ శతసో దేవ సంయుగే అన్యే శస్త్రశస్త్రేచ్చ మహాయుద్ధేశతాడితం. చక్రాయుధపు గుర్తులు ఉన్నాయట. విష్ణు చక్రం గుర్తులు కూడా ఉన్నాయట. అంటే ఇవన్నీ ఏమిటి? ఊరికనే వేసుకున్నాడు ఆయన పెయింట్ తోటి కాదు. అన్ని యుద్ధాల్లో పాల్గొన్నాడు. అన్ని యుద్ధాల్లో చక్రాయుధపు దెబ్బలు తిన్నాడు. అలాగే అశ్వ యొక్క తాడనాలు తిన్నాడు. ఐరాపు దంతపు ఆ పోట్లు తిన్నాడు. వజ్రాయుధం దెబ్బలు తిన్నాడు. ఇన్నిటిని కూడా తట్టుకొని ఉన్నాడు. ఆయన శరీరంతో దృఢం అన్నమాట. దేవాసుర సంగ్రామాల్లో దేవతలు అసురులు వేసినటువంటి అనేక శస్త్రాస్త్ర గుర్తులన్నీ ఒంటి నిండా ఉన్నాయి ఆయనకి. అంటే అంత గొప్ప మహావీరుడు అన్నమాట. యుద్ధంలో నిలబడితే రావణాసుడు ఎదురుగా నిలబడేటువంటి వాళ్ళు లేనటువంటి రోజులు అవన్నీ కూడా. కాబట్టి అటువంటి గుర్తులన్నీ ఒంటివే కనిపిస్తున్నాయి. చూసింది. తక్షకస్య ప్రియాం భార్యాం పరిజాతిస్య జయాహరహు కైలాస పర్వతం గత్వా విజిత్య వరవాహనం. రాక్షసులందరికీ ప్రభువైనటువంటి రావణాసురుడు ఇంత దేదీప్యమానంగా, ఇంత విరోచితంగా ఎంతోమంది దేవతలతో అసురులతో పోరాడి ఆయా చక్రాల యొక్క ఆయుధాల యొక్క గుర్తులు కలిగి ఉండి ఇంత మహావీరుడై ఉండి ఏకాంతంలో తన పుష్పక విమానంలో సామంతులతో కూర్చుని మధుపానం చేస్తున్నటువంటి రావణాసురు ముందు వెళ్ళి నిలబడిందిట శూర్పణఖ.
ఎంతోమంది దేవతాస్త్రీలను గంధర్వ స్త్రీలను అపహరించి తీసుకొచ్చి తన ఆస్థానంలో పెట్టుకున్నాడు. కుబేరుడిది పుష్పక విమానం. కుబేరుడిని ఓడించి ఆ పుష్పక విమానాన్ని లాక్కున్నాడు. విమానం పుష్పకం తాశ్చ కామకం వై జయోరహ వనం చైత్రరథం దివ్యం నళీనాం వదనం వనం. కుబేరుడే చైత్రరథం ఇంకో రథం, దాన్ని కూడా తీసుకొచ్చాడు మహానుభావుడు. ఇలా ఒకళ్ళ ఇద్దర ఎంతమందిని ఓడించి ఎన్ని పట్టుకొచ్చి తన లంకలో పెట్టుకున్నాడు. ఆయన అన్ని తెచ్చి పెట్టుకున్నాడు. ఇవన్నీ చూసి ఆయన ముందు వెళ్ళి నిలబడింది. ముఖానికి ఏ అడ్డు అదుపు లేకుండా ఆ ముక్కు చెవులు కోసేసాడుగా లక్ష్మణుడు. ఏమీ లేకుండా వెళ్ళింది. అంత మధుపానమత్తుడే ఉంటూ కూడా తన ముందుకు వచ్చి అందరి ముందు నడుచుకుంటూ వచ్చేసి తన వికృతమైన ఆకారంతో వచ్చి తన ముందు నిలబడ్డటువంటి తన సోదరి శూర్పణఖను చూశాడు రావణాసురుడు. వినాశయ క్రోధాత్ దేవోద్యానని వీర్యవాం చంద్రసూర్యో మహాభాగో ఉత్తిష్టం తు పరం తవ నివారయంతి మహాభ్యాం వై శికోరమః. సోదరి, ఏమిటి ఆ వికృత రూపం? ఎందుకు కలిగింది నీకు? ఇది కలిగించిన వాడెవ్వడు? ఇందాక అకంపనుడి విషయాలని చెప్పలేదు మహానుభావుడు. మీ సోదరు ముక్కు చెవులు కోసేసింది వాడరని చెప్పలేదు ఆయన. ఇప్పుడు వచ్చింది ఈవిడ. చూశాడు, ఎలా కలిగింది ఈ వికృత రూపం, దేనివల్ల వచ్చింది, ఎవడు ఈ పని చేసిన వాడు అని చెప్పి చాలా గట్టిగా అడిగాడు. దేవదానవ గంధర్వ పిశాచ పతకోరగేహి అభయం యస్స సంగ్రామే మృత్యుతో మానుషుధృతే. సోదరి చెప్పు, వాడు దేవతలైనా గంధర్వులైనా పిశాచులైనా రాక్షసులైనా ఆఖరికి యమధర్మరాజైనా సరే, యమధర్మరాజు కూడా మరణాన్నిచ్చేటువంటి వాడిని, అంత గొప్పవాడు నేను. యమధర్మరాజు కూడా చేతులు కొట్టు నుంచోటండి రావణాసురుడు ముందు. బాబు ప్రాణం తీయమంటారా, ఇంకొంతకాలం ఉంటారా, మీరు రాక్షసుల ప్రాణాలు తీయమంటారా అని చెప్పి పర్మిషన్ అడిగి రావాలి యమధర్మరాజు వాడు కూడా. ఆయనే చెప్పుకుంటున్నాడు, మృత్యుతో మానుషాకృతే యముడికి కూడా మరణాన్ని ఇస్తాను నేను, అంత సమర్థుణ్ణి. ఈ పని చేసిన వాడు ఎవడ చెప్పు అని చెప్పి అడుగుతున్నట్టు ఆయన. అప్తయజ్ఞహరాం క్రూరం బ్రహ్మగ్నం దుష్టచారిణం కర్కసం విరమక్రోశం ప్రజావాన్ అహితేకతం చెబుతోంది. యజ్ఞాలు ముగియకుండా రావణాసుసి ఘనకార్యాలు, వాటిని ధ్వంసం చేసి దేవతల కందాల్సిన హవిస్సులు తనే మధ్యలో తీసుకున్నటువంటి గొప్ప శక్తివంతుడు. అలాగే దేవతలందరూ కూడా యజ్ఞాలు చేసిన సోమరసాన్ని తీస్తుంటారు. ఆ సోమరసాన్ని నాశనం చేస్తాడు ఈయన. దేవతలు, రాక్షసులు, గంధర్వులు అందరూ కూడా ఈయన చూసి భయపడుతుంటారు. పౌలస్త్య వంశానికి చెందినటువంటి వాడు. సూర్యచంద్రాదులు కూడా ఈయన చెప్పిన మాట దాటటండి. సూర్యుడు ఉదయించమంటే ఉదయించాలి, నాయన కాసేపు పడుకుంటాను, కాసేపు ఆగిరా అంటే అప్పుడు రావాలి సూర్యుడు పోయిన. అంటే అలాంటి పనులు ఎప్పుడైనా చేయలేదనుకోండి, మనమైతే చేస్తామని చేతిలో అది ఉంటే, ఆ శక్తి మనకు ఉంటే కనుక మనకి నిద్ర ఎక్కువ వస్తున్నప్పుడు సూర్యుడు కూడా కాసేపు ఆగమంటాం. కానీ రావణాసుడు అలాంటి పనులు చేయలేదు మహానుభావుడు. సూర్యచంద్రులు కూడా వాళ్ళు కూడా రావణాసుడు యొక్క వాక్యానికి విలువనిస్తుంటారు, అంతటి మహాత్ముడు. అలాంటి వాడి ముందు వచ్చి నిలబడి అంత వికృతాకారంగా నుంచుని ఏడుస్తున్న శూర్పణఖను చూసి రావణాసుడు అడగగానే చెబుతూ ఉంది. ఏదో చెప్పడం అంటే మామూలుగా చెప్పడం కాదండి, ఏ విధంగా చెబితే ఆయన మనస్సు బాగా వేగంగా ముందుకు కదులుతుందో, ఎంత తొందరగా తాను అనుకున్న పని తన అన్నగారు చేస్తాడో ఆ విధంగా చాలా చాకచక్యంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. లోకంలో గొప్ప టెక్నిక్ అన్నమాట. మనకు కావలసిన పని చేయించుకోవడం కోసం అవతల వాళ్ళని ఏ విధంగా మాట్లాడితే వాళ్ళు చేస్తారు అని యోచించి తెలుసుకోవడం. కనుక ఇవన్నీ చూసి కూడా రావణాసుడు అడగగానే ఎవడు ఏ పని చేసాడో చెప్పని చెప్పి అడగగానే ఆవిడ డైరెక్ట్గా విషయం చెప్పకుండా ఈ మాటలు మాట్లాడుతాం. తదస్వర్పణక దేనా రావణం లోకరావణం అమాత్య మధ్య సంక్రుద్ధే పురుషం వ్యాఖ్యమబ్రవీత్. అమాత్యుల మధ్య కూర్చుని మధుపానం చేస్తున్న వాడికి లోకంలో జరిగే విషయాలు ఎలా తెలుస్తాయి అనుకుంటున్నావురా నువ్వు? అన్నగారే ఎప్పుడూ ప్రభువైనటువంటి వాడు లోకంలో ఏం జరుగుతుందో బాగా నిశితంగా పరిశీలించి చూసుకుంటూ ఉండాలి. నీకేం తెలుస్తుందిరా? ఎందుకని? మధుపానం చేస్తూ అమాత్యులతో కూర్చుని చక్కగా హాయిగా సరస్సల్లాపలు ఆడుతున్నావు నువ్వు. ప్రమత్త కామభోగేషు స్వరే వృత్తో విరంకుశ సముత్పరం భయం ఘోరం బోద్ధవ్యం వణిజ్యతి. రావణ, అడ్డు అదుపు లేకుండా కామభోగాల్లో తిరిగేటువంటి వాడి చుట్టూ కూడా వాడి రాజ్యం వాడికి దూరం అయిపోతూ ఉంటుంది నాయన. వాడి దగ్గరే ఉండి వాడి వెనకాల గోతులు తీసేవారు తయారవుతూ ఉంటారు.
ఎందుకని వీడు కామభోగాల్లో మధుమాంచాల్లో తేలుతూ ఉంటాడు, రాజ్యపాలన చూసుకోడు. అలాంటి వాడు రాజ్యభ్రష్టుడు అవుతాడు. ఏన రక్షంత విషయం అస్వాధీన నరాధిప తేన వృద్ధా ప్రకాశంతే గ్రియ సాగరే యథ. ఈ సమస్త భూమండలం నీ ఆధీనంలో ఉంది. ఏ మూల ఏం జరుగుతుందో తెలుస్తోంది అసలు నీకు? ఇక్కడ కూర్చొని హాయిగా తింటూ తాగుతూ వినోదాల్లో తేలుతున్నావు. నీ రాజ్యం తొందరలో నీ పదవి ఊడిపోయే కాలం దగ్గర పడింది. అసలు విషయం చెప్పట్లేదండి ఆవిడ, ముందు బాగా ఎగదోస్తోంది. ఎలా చెబితే రావడం ముందుకు కుదురుతారో చూస్తోంది. ఆత్మవద్యర్గ్యశ్చ త్వం దేవగంధర్వ దానవై అయుక్తచారచపలం కథం రాజా భవిష్యతి. నీ మరణానికి దేవతలు గంధర్వలసి గొప్ప ప్లాన్ వేశారు నాయన. నీకు తెలియదులే, ఎందుకంటే నువ్వు హాయిగా మధువు తాగుతూ హాయిగా సుఖభోగాలు తెలియాడుతూ ఉండు. ఏషాం చారచ్చ కోసశ్చ నయచ్చ జైతాంబర అస్వాధి నరేంద్రాణం ప్రాకృతే జనే సమాహ. విజేతలలో గొప్ప శ్రేష్ఠుడిగా పేరుగాంచినటువంటి వాడివి. ఒకప్పుడు రాజ్యాన్ని ఎంత బాగా చూసుకునేవాడివి, కానీ ఈరోజు నీ సమర్థతంతా పూర్తిగా పోయిందనుకుంటున్నాను నేను. ఎక్కడా గూఢచారులు నియమించడం లేదు నీకు. ఒకవేళ నియమించిన నీ గూఢచారులు కూడా నీలాంటి వాళ్ళే ఉంటారు. వారు కూడా నువ్వు నియమించిన చోట హాయిగా తింటూ తాగుతూ పడుకుంటున్నారేమో. లోకంలో ఎక్కడ ఏం జరుగుతుందో ప్రభువు చాలా అప్రమత్తంగా ఉండి తెలుసుకుంటూ ఉండాలి. నీకేం తెలుస్తున్నాయిరా? అయుక్తచారం మన్యేత్వాం ప్రాకృతే సవేర్వ్రతం స్వజనంతో జనస్థానం హంతయోన వబుద్ధ్యసి. జనస్థానంలో మన వాళ్ళందరూ చచ్చిపోయారు, తెలిసిందిరా నీకు? అసలు కనీసం ప్రయత్నం చేసావా? ఎవడన్నా వచ్చి చెప్పాడు అసలు నీకు? చెప్పిన ఇలా కూర్చున్నావంటే నేనేమనాలి? అంటే ఎలా చెబితే బాగా రావణాసుడి యొక్క మనస్సు ఆగ్రహానికి గురై ముందుకొస్తాడో చూస్తోంది ఆ తల్లి. 14 సహస్రాణి రక్షసాం కోరకర్మణాం హతాన్యేనేక రామేణ ఖరచ్చ సహదోషణ. 14,000 మందిరా, ఒకళ్ళ ఇద్దరా? 14,000 ప్లస్ 14. ముందు 14 మందిని సఫా చేశారు ఆయన. 14,014 మందిని చంపాడు. మామూలు వాళ్ళందరా నువ్వు నియమించిన రాక్షసులు? కరుడు, దూషణుడు, త్రిశురుడు మామూలు వారా? అటువంటి మహావీరులు కూడా చచ్చిపోయారా ఒక్కడి చేతిలో. అయినా నువ్వు హాయిగా ఉంటున్నావు. నువ్వు ఉండాలి ఆయన, నువ్వు అలాగే ఉండు. నువ్వు హాయిగా నువ్వు సుఖభోగాలు తెలియాడుతూ ఉండు. ఎవడో వచ్చి నేను ఎత్తిమ బాంబు వేసేదాకా నువ్వు అలాగే ఉంటావు. అంటే ఎలా చెబితే వాడికి బాగా నషాల వంటి ముందుకు వస్తాడో ఆ విధంగా ఎక్కిస్తోంది. శుష్కే కాష్టేర్ వ్యతే కార్యం లోష్టోరపి పసాంబుహి నతుస్థానాత్ పరిభ్రష్టే కార్యం స్వాద సుధారేహి. లోకంలో ఒక్కొక్కప్పుడు ఎండిపోయిన పుల్లలకి, మట్టికి, మశానానికి కూడా విలువ ఉంటుందేమో తప్ప తన కార్యాలు పక్కన బట్టి తన సుఖాల్లో తేలియాడేటువంటి ప్రభువుకి కనీసం ఆ పుల్లలకున్న విలువ కూడా ఉండదు. అంటే ఎంతలా చెబుతోందో చూడండి. నీకు ఆ విలువ కూడా లేకుండా అయిపోయే రోజుల దగ్గర అడ్డాయి నాయన. కాబట్టి అపయుక్తం యథావాస స్రజో మృతా యథా ఏవం రాజ్యత్ పరిభ్రష్ట సమర్థోసి నిరర్ధకం. ఆ స్థాయి వచ్చిన తర్వాత నీ స్వజనులు, సామంతులు, నువ్వు అనుకుంటున్నావు చేసే వీళ్ళంతా నా వాళ్ళే అని చెప్పి వారందరూ నీ వెనకాలే ఉండి నువ్వు కష్టాల్లో ఉంటే చల్లగా తప్పుకుంటారు నాయన. అప్పటిదాకా నీ మొత్తు వదలదు నీకు. తంతు రావణ దుర్బుద్ధి గుణేర్తై వివర్జిత యస్యతే విదిచాచయ రక్షసా మహావద. రావణాసుర పాపం చక్కగా మధువు తాగుతున్నవాడు మొత్తు వదిలిపోయింది ఒక్కసారి. తన సోదరు చెప్పేటువంటి మాటలు, అమ్మో ఏమిటి వేళ మా చెల్లొచ్చి ఎంత గొప్పగా చెబుతోంది, నన్ను ఇన్ని తిట్లు తిరుగుతోంది ఆశీర్వచనాలు అని చెప్పి అనుకున్నాడు. తతస్వోర్పణకాం క్రుద్ధాం బ్రవంతి పరుషం వచ అమాత్య మధ్య సంక్రుద్ధ పరిప్రచ్చ రావణ. ఒక్కసారి మొత్తుదిలి, ఏం మాట్లాడుతున్నావు? నీకొచ్చిన కష్టం ఏమిటి? అసలు ఇలా చేసిన వాడెవడు? నీకు ఈ వికృత రూపం కలిగించిన వాడు, మన వాళ్ళని చంపినవాడు ఒకడేనా? వాడే వీడా? కచ్చరామ కథం వీర్యం కిం రూపం కిం పరాక్రమం కిమర్థం దండకారణ్యం ప్రవిష్టం సుదూరసాం. ఎవడా రాముడు? వాడి బలపరాక్రమాలు ఏమిటి అని చెప్పి మన కరుణ్ణి, దూషణుణ్ణి, త్రిశురుణ్ణి ఇలా చంపడానికి కారణం ఏమిటి అన్నీ అడుగుతూ వచ్చేట. చెప్పింది మహాతల్లి. నాదదానం సరాన్ ఘోరాం నపుంచంతం సికే ముఖాం నకార్ముఖం వికర్షంతే రామం పశ్చామి సంయుగే. చెబుతోందిట, రాముడు సామాన్యుడు కాదు నాయన, మహాపరాక్రమశాలి. నాకెలా కలడానికి కూడా కారణం వాడు, వాళ్ళ తమ్ముడే. ఆయన యుద్ధం చేస్తూ ఉంటే అకంపనుడు చెప్పిన మాటలే మళ్ళీ శూర్పణఖ చెబుతోంది.
ఆయన ధనుస్సు బాణాలు తీయడం, ధనుస్సు సంధించడం, ఎక్కువ పెట్టడం ఎవరికి కనపడదు. కనురెప్ప పాటలో చెయ్యాల్సినంత చేసేస్తాడు ఆయన మహానుభావుడు. అర్ధాతిక ముహూర్తేన కరచ్చ సహదోషణ ఋషీణాంత్య భయం దత్తం కృతే క్షేమచ్చ దండకాహ. మన వాళ్ళని చంపడానికి ఎంత సమయం పట్టిందనుకుంటున్నావు నువ్వు? ఓ రోజో 2 రోజులు పట్టిందనుకుంటున్నావా? అర్ధాధిక ముహూర్తేన మనం గత వారం చెప్పుకున్నాం. బాగా లెక్క వేస్తే 1:12 పెట్టిందిట రాముల వారికి 14,000 మందిని చంపడానికి. మహాభారతంలో భీష్ముడు గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. మహాభారత యుద్ధం ముందు అడుగుతాడు దుర్యోధనుడు, తాతగారు మీరు ఎంతమందిని చంపగలరు రోజుకంటాడు. రోజుకు 10,000 మందిని చంపుతాను రా నాయన అని చెప్తారు తాతగారు. భీష్ముడు రోజులో 10,000 మందిని చంపుతాడట. మన రాముడు 1:12 14,000 మందిని చంపుతాడు. అంటే రోజుకు 1,00,000 మందిని వేసేస్తాడు ఆయన. అంటే అంత గొప్ప సామర్థ్యం శ్రీరామచంద్రమూర్తి వారిది. ఇది ఎవరు చెబుతున్నారు? మీరు నేను చెప్పుకోవడం కాదు, రాక్షసులు చెబుతున్నారు ఈ మాటలో. ఋషీణాం అభయం దత్తం కృతక్షేమచ్చ దండకాహ. ఆయన వ్రతం పూనేడు. దండకారణ్య ప్రాంతంలో ఋషువులకి సాధువులకి ఎలాంటి విఘ్నాలు కలగకుండా వారి క్షేమాన్ని చూస్తానని చెప్పి ఆ ప్రతిజ్ఞలో భాగంగానే మన వాళ్ళందరినీ వేసేసాడు ఆయన చెప్పింది. ఏకాకదం చిన్ముక్తాహం పరిభూయ మహాత్మన స్త్రీవదం సంకమానేన రామేణ విదితాత్మన. ఇంకో మాట అడుగుతావేమో, అంతమందిని చంపేస్తూ నువ్వెలా వచ్చావని చెప్పి అడుగుతావేమో, మరి నువ్వెక్కడ పోయావే అని చెప్పి అడుగుతావేమో. ఆయనకో ధర్మం ఉంది, స్త్రీవధ చెయ్యడు. స్త్రీవదం సంకమానేనా, స్త్రీలను చంపాలంటే రాముడు ముందుకు రాడు, ఆలోచిస్తాడు. ఆ ఒక్క ధర్మం ఆయనకు ఉంది కాబట్టి ప్రాణాలతో నేను బయటకు వచ్చాను రా బాబు, కాబట్టి ఆ ధర్మానికి కట్టుబడతాడు. భ్రాతచ్చాప్య మహాతేజ గుణసంస్విక్రమ అనురక్తచ్చ భక్తచ్చ లక్ష్మణో నామ వీర్యవాన్. ఆయనకు తమ్ముడు ఉన్నాడు, గొప్ప వీర్యవంతుడు, తేజస్సంపన్నుడు. లక్ష్మణుడి పేరు వాడే నా ముక్కు చెవులు కోసేసాడు. నా వికృతి రూపం కలగడానికి కారణం ఎవరని చెప్పి అడిగేవి కదా, ఆయన సోదరుడే చెప్పింది. ఆయన గొప్పతనాలు చెప్పింది, చక్కగా ఆయన ఎంత వీరుడో చెప్పింది. లక్ష్మణుడికి రాముడి పట్ల ఎంత భక్తి విశ్వాసాలు ఉన్నాయో చెప్పింది. అన్నీ బాగా చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకొక విషయం చెబుతోంది ఆవిడ. అంటే ఎలాగ ముందు ఈయన పంపాలగా ఇక్కడి నుంచి. రామశ్రుతి విశాలాక్షి పూర్ణేందు సదృశాసన ధర్మపత్ని ప్రియాభర్తం నిత్యం ప్రీహితేరత. ఆయనకు ఒక ధర్మపత్ని ఉంది, ఆయన పేరు సీత. అకంపనుడు కూడా ఈ మాటలో చెప్పాడు ఇందాక, పేరు సీత. ఎలాంటిది? విశాలాక్షి, విశాలమైన నేత్రాల తల్లికి. పూర్ణేందు సదృశాసన, పౌర్ణమి నాడు చంద్రబింబం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, వికాసవంతంగా ఉంటుందో, ఎప్పుడూ ఆవిడ ముఖం అలాగే ఉంటుంది, సీతమ్మవారి ముఖం. అంతేనా? ధర్మపత్ని ప్రియాభర్తు నిత్యం ప్రీహితేరత. భార్యాభర్తలు ఎలా ఉండాలో శూర్పణఖ చెబుతోంది సీతారాముల యొక్క దాంపత్యం గురించి. ధర్మపత్ని ప్రియాభర్తు, వారిద్దరూ కూడా ఎప్పుడూ ఒకరి హితాన్ని ఒకరు కోరుకుంటూ ఉంటారు. శ్రీరామచంద్రమూర్తి వారు సీతమ్మ వారికి ఎలా ఉంటే ఆవిడకి నొచ్చుతానో, ఏ పని చేస్తే ఆవిడకి నొచ్చుతానో అలా ఉంటాట రాముడు వారు. సీతమ్మ వారు ఎప్పుడు తన భర్తకి ఏ కష్టం కలగకుండా తన భర్తకి ఏ విధంగా ఉంటూ తాను వచ్చిందో ఆ విధంగా ఉంటుందట. ఈ రోజుల్లో ఎవడ జీవితాలు వాడివి, నా లైఫ్ నా ఇష్టం అంటుంది నా భార్య. పోతే నా లైఫ్ నా ఇష్టం అంటాను నేను. ఇదా భార్యాభర్తలు వారా? ఒకరి హితాన్ని గూర్చి ఒకరు ఆలోచించుకుంటూ ఒకరికి నచ్చినట్టుగా ఒకరు ఉంటూ ఉంటారట. ఈరోజు మన వాళ్ళు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమండి మాకు మనోభావాలు లేవా? సెల్ఫ్ రెస్పెక్ట్, నా ఉద్యోగం, నా తిరుగుళ్ళు, నా వ్యవసాయం నాది, నా భార్య పను అభార్యది. ఇదా జీవితం? ఇది దాంపత్యం? ఇందుకోసం వివాహం చేసుకోవడం ఎందుకు? శుభ్రంగా పశువుల్లో బయట తీస్తే సరిపోతుంది. పశువులకు మనకి తేడా ఉంది. ఇక ఈ మాట చెబుతోంది ఎవరు? గౌతముడో విశ్వామిత్రుడో వశిష్ఠుడో కాదు. ఏం గమనించింది శూర్పణఖ? 10 రోజులు ఆశ్రమానికి దూరంగా ఉండి చూసిందా వారిద్దరు ఎలా ఉంటున్నారు? కొంతమంది నన్ను ఆడ చూడక్కర్లేదండి, ఒక్కసారి చూస్తే చాలు వారి అనంతరం తెలిసిపోతుంది. అంటే వారి నడవడిక, వారి ప్రవర్తన అంత గొప్పగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ మాట చెబుతున్నది ఎవరు? శూర్పణఖ చెబుతోంది. ధర్మపత్ని ప్రియాభర్తు నిత్యం ప్రీహితేరత. ఎప్పుడూ ఆయన ప్రియాన్ని ఆయనకి నచ్చినట్టు ఉండాలని కోరుకుంటుంది ఆ తల్లి. తన భార్యగా ఎలా ఉండాలో అలా నచ్చిగా ఉండాలని కోరుకుంటాడు ఆయన. ఒకరి మీద ఒకరికి విశేషమైన ప్రేమాభిమానాలు, ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అనురక్తి, ఇవన్నీ వారిద్దరి మధ్య ఉన్నాయి. సా సుకేసి సురాసూరు సురసాచ యశస్విని దేవతేన వనశ్చాస రాజతే స్త్రీరివాపర.
గొప్ప కేశపాసం, గొప్ప అందమైనటువంటి జుట్టుముడి కలిగింది. నిండు చంద్రుండి పోయినటువంటి ముఖం కలిగింది. గొప్ప సొగసైనటువంటి ముక్కు ఉందిట. ఇవిడికి ముక్కు పోయింది కదా, ముక్కు కట్టుకుంది. సీతాదేవికి సొగసైన ముక్కు ఉందిట. అంత గొప్ప ముక్కు కలిగింది. చాలా సొంపైంది. పేరు మోసిన సౌందర్యవతి. నాయన, ఇంతవరకు అలాంటి స్త్రీమూర్తిని భూమండలం మీద నేను చూడలేదు. ఎన్నో అరణ్యాలు తిరిగాను, ఎన్నో రాజ్యాల్లో ఎంతోమందిని తగలేశాను, కానీ ఇలాంటి స్త్రీని చూడలేదు నాయన. అందచందాల్లో నైవదేవి న గంధర్వి నయక్షి నచకీర్తిని నైవం రూపమయా నారి దృష్టపూర్వ మహీతలే. గంధర్వుల్లో, దేవతల్లో, యక్షుల్లో ఎక్కడా కూడా అలాంటి స్త్రీమూర్తి నువ్వు భూతత్వం పెట్టి వెతికినా దొరకదు. అలాంటి స్త్రీ ఉంది ఆయన పక్కన. సౌ సుశీల మనుశ్లాఘ్య రూపేణ ప్రతిమాభువి తాను రూప భాజాశ్చ త్వంచత్త శ్రాపతి. ఎంత గొప్ప స్త్రీమూర్తి వనవాసి అయి వలకలధారియే జటామండలాలు ధరించి వనవాసం వెంట వచ్చినటువంటి రాముడు కూడా వచ్చింది. నిజానికి ఆయనకి తగినటువంటి సతి కాదావిడ. నీలాంటి గొప్ప చక్రవర్తి పక్కన సుఖభోగాలు అనుభవిస్తూ త్రైలోక్య రాజ్యలోకాన్ని కూడా పాలించగలిగేటువంటి లక్షణాలు కలిగిన స్త్రీమూర్తి ఆవిడ. ఆమెను నీ పక్కన చూడాలనుకుంటున్నాను నేను. ఇది కోరిక. ఎన్ని విషయాలు చెప్పింది. ఆయన్ని విడిచి ఆవిడ, ఆవిడ్ని విడిచి ఆయన ఉండలేరని చెప్పింది. ఇన్ని విషయాలు చెప్పింది. మరి అలాంటి స్త్రీమూర్తి వీడు కూడా వస్తుందా? అది ఆలోచించుకోవాలిగా. ఎలా ఎక్కించాలో, ఎవరికి ఎలా ఎక్కిస్తే ఎలా ఎక్కుతుందో ఇవన్నీ చెబుతోంది. కాబట్టి రావణ సోదర, నీ పక్కన ఆ స్త్రీమూర్తి ఉంటే అందంగా కనిపిస్తుంది నాకు. కురిప్రియం తదాతేశం రాక్షసాం రాక్షసేశ్వర వదాత్తస్య సంసృష్ట్య రామస్య శ్రమవాపిన. నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో రాక్షసరాజా, ఆశ్రమవాసి క్రూరుడైనటువంటి రాముణ్ణి నువ్వు ఏమార్చి ఆవిడ్ని తీసుకొచ్చి నువ్వు వివాహం చేసుకో. రామలక్ష్మణుని హతమార్చు. అలా చేసినప్పుడే నాకు శాంతి. అలా చేసినప్పుడే మన 14,000 మంది ముందు వెళ్ళిపోయారు చూసావా, వాళ్ళందరి కూడా సంతోషిస్తారు. మన రాక్షస జాతి యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టు అని చెప్పి ఆ శూర్పణఖ రావణాసురుడికి ఏ విధంగా ఎక్కించాలని పంపాలో అలాంటి మాటలన్నీ చెప్పి సిద్ధం చేసిందట. రావణాసురుడు నిశమ్య రామణే సతే జిహ్వేఘ్నై హతాన్ జనస్థానగత విశాచరాన్. సోదరి, తప్పకుండా నేను బయలుదేరుతాను. ఇక్కడి నుంచి బయలుదేరే జనస్థానంలో మన వాళ్ళందరినీ కూర్చుని వాళ్ళందరినీ సఫా చేసి నువ్వు చెప్పిన స్త్రీరత్నాన్ని తెచ్చుకుని వివాహం చేసుకున్న అంతఃపురంలో కట్టేస్తాను అని చెప్పి గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికేట రావణాసురుడు. అటు తర్వాత రావణాసురుడు ఏ విధంగా బయలుదేరాడో, సీతాభరణ ఘట్టాలు ఏ విధంగా జరిగాయో వచ్చేవారిని తెలుసుకునే ప్రయత్నం చేయభ్యాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.